రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం దేశంలోనే మొట్టమొదటి స్మృతివనాన్ని నిర్మిస్తామన్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగంలో ఆయన చెప్పింది ఓట్ల హక్కుతో మన జీవితాలను మనం మార్చుకోగలుగుతాం, మన దేశాన్ని ఒక అగ్రదేశంగా తయారు చేసుకునే శక్తి మనకుందని ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈరోజు జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు మొత్తం మీరు చూస్తే ఇప్పుడుండే ప్రధానమంత్రి రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాడు. ఇంకొక పక్క ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి మెయింటైన్ చేయవలసిన అటానమస్ బాడీ, రాజ్యాంగ ప్రజలు ఇచ్చిన అధికారం మనకు ఈరోజు నిర్వీర్యమైపోయింది, ఏకపక్షంగా తయారైంది. నరేంద్ర మోడీ కేంద్ర ఎన్నికలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈవీఎం మిషన్లు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే తెలంగాణలో 25 లక్షల ఓట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుని రిమూవ్ చేశారు. కడాన ఎలక్షన్ కమిషన్ అయితే సారీ అన్నాడు, ఒక్క మాట. 25 లక్షల ఓట్లు తీసేసి సారీ చెప్పి డెమోక్రసీని, అంబేద్కర్ లాంటి స్ఫూర్తిదాయక నాయకులు రాసిన డెమోక్రసీని ఈరోజు ఒక్కసారితో సరిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఆంధ్రాలో 7,50,000 ఓట్లు తీసేయాలనుకుని కుట్రలు చేస్తే ఫామ్ 7A ఇమ్మీడియట్గా పట్టుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా, ఐపీ అడ్రస్ ఇవ్వకుండా జాప్యం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తున్నారు ఇవన్నీ ఉదాహరణలు. మేము ఒకటి అడుగుతున్నాం, వీవీప్యాట్లు 50% కౌంట్ చేయమంటున్నాం. కౌంట్ చేయమంటే 6 రోజులు 7 రోజులు పడుతుంట. నరేంద్ర మోడీ ఎంత మ్యానిపులేటర్ అంటే కడాన రాఫెల్ ఇష్యూలు, రాఫెల్ ఇంకా రావణాసుడు కస్టమర్ కాలుతానే ఉంది, తొవ్వే కొద్దీ ఇంకా చాలా వస్తాయి. వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. నిన్న కూడా ఫ్రాన్స్లో ఉండే పేపర్ కూడా రాశాయి, వారికి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏకపక్షంగా చేశారని మళ్ళా చెప్పే పరిస్థితికి వచ్చారు.